ఇశ్రాయేలు అనే మాట వాడబడింది. అంటే దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడు? యాకోబు 449 మార్లే, కానీ ఇశ్రాయేలు అనే పేరు 2549 మార్లు వాడబడటం చూస్తుంటే దేవుడు ఒంటరిగా మిగిలిపోయిన యాకోబు నుండి తన సంతానమును ఎంతగా హెచ్చించాడో మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. సో ఈ రోజున ఒకవేళ దేవుని మందిరంలో ఉండగా నీ పరిస్థితి నాకు తెలియదు, నీ స్థితి నాకు తెలియదు. ఒకవేళ ఈ రోజున నీ ఇంట్లో నువ్వు ఒంటరి అయిపోయావేమో, నువ్వు పనిచేసే ప్రాంతంలో అందరూ ఏకమై నేను, ఒకవేళ నీ ఉద్యోగంలో నేను ఒంటరిని చేస్తున్నారేమో, నువ్వు ఎక్కడైతే నివసిస్తున్నావో అక్కడ నీ పొరుగు వాళ్ళే నేను ఒంటరిని చేస్తున్నారేమో, లేదా నీ చుట్టాలందరిలో కొంతమంది ఏకమైపోయి వాళ్ళందరూ ఒక జట్టు కట్టి నిన్ను మాత్రం పక్కన పెట్టి ఒకవేళ నిన్ను ఏకాకిని చేస్తున్నారేమో, బాధపడకు. కొన్ని మార్లు దేవుడే చేస్తాడు, కొన్ని మార్లు దేవుడే అది చేస్తాడు. ఎందుకంటే దేవుడు నిన్ను హెచ్చించటానికి ఒక